వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని అంబాభవాని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు పట్టణంలోని శాంతినగర్, వెంగంపేట, సుభాష్ నగర్ మండపంలో అంబాదేవికి బియ్యం సమర్పించడంతో పాటు హోమాలు, పూజలు నిర్వహించారు. శాంతినగర్లోని మండపంలో నిర్వహించిన పూజల్లో స్థానిక కౌన్సిలర్ మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మండపాల్లో అంబాదేవికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్టార్ట్ గాని ఒక్కొక్కరు పోసుకోవాలి కింద పెట్టుకోవాలి ఒక్కొక్కరు పెట్టుకోవాలి పోయి ఒక సైడ్ కొట్టు పిల్ల అబ్బాయి ఇట్లా వాడిపోతుంది ఈ వరకు నడవది ఆయన సెస్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఈ కాలనీవాసులకు శాపంగా మారింది. రాళ్లబావి సమీపంలో రోడ్డుకు అడ్డంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు సీసీ రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నిలువుగా మారడంతో స్థానికులు రోడ్డుకు అడ్డంగా గోడ పెట్టేశారు. అధికారులకు ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ తొలగించి కష్టాలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో అఖిలపక్ష నాయకులు వేములవాడ రాజన్న సన్నిధిలో జిల్లా ఏర్పాటు చేసేందుకు మహాపాదయాత్రతో మొక్కులు తీర్చుకున్నారు. సిరిసిల్ల జిల్లా కళ సాకారం అవుతున్న వేళ ఈరోజు సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుండి వేములవాడ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆడ రవీందర్ మాట్లాడుతూ
సిరిసిల్ల జిల్లా సాధ్యం కాదన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో జిల్లా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాము సిరిసిల్ల జిల్లా ఏర్పాటైతే సిరిసిల్ల నుండి మహాపాదయాత్రతో వచ్చి రాజన్న సన్నిధిలో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు జేఏసీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గడ్డం నాగరాజు, కంసాల మల్లేశం, గడ్డం భాస్కర్, అన్నల్దాస్ వేణు, ఎనగంటి నరేష్, బూర విష్ణు, పిస్క మధు, కాముని వనిత, నళినీకాంత్, సోమిశెట్టి దశరథం, చెక్కిల మహేష్ గౌడ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కరుణతోనే ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాజన్న జిల్లాగా ప్రకటించే విధంగా మీ ఆశీస్సులు మాకు కావాలని ఆయన దర్శనం చేసుకొని కోడం మొక్కు చెల్లించుకొని వచ్చిన తర్వాత మా ఉద్యమం కూడా కావడం జరిగింది. మరి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వారు, అన్ని పార్టీ వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, కుల మత భేదాలు లేకుండా విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వాళ్ళు ప్రయత్నం చేసి ఉద్యమం రూపంలో ఈ యొక్క జిల్లాను సాధించుకున్నాం. దాన్ని పురస్కరించుకొని మరి మొక్కు చెల్లించుకోవడానికి ఈ పాదయాత్రగా మళ్ళీ వేములవాడ రాజన్న దర్శనానికి ఈరోజు వెళ్తూ ఉన్నాం. మరి ఆ తండ్రి ఆశీస్సుల వల్ల సిద్ధించడం, ఆయనకి ఎల్లవేళలా ఆ యొక్క దేవునికి మేము కృతజ్ఞతగా ఉంటామని. గత 3 నెలల క్రితం జూన్లో మన యొక్క ముఖ్యమంత్రి గారు వేములవాడ, సిరిసిల్ల ఇరు ప్రాంతాలను కలిపి రాజన్న జిల్లాగా ఏర్పాటు చేస్తారని ప్రకటించి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వెంటనే వెనక్కిపోయినందువలన మేము గత నెల రోజుల క్రితం ఈ యొక్క రాజన్నను దర్శించుకొని రాజన్నకు పోయి, రాజన్న మన యొక్క ముఖ్యమంత్రి గారు మీ పేరు మీద జిల్లా చేస్తానని మరి వెనుకకు పోయినరు. రాజన్న మీరు కలలో కనబడి, ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి కలలో కనబడి ఈ యొక్క సిరిసిల్ల వేములవాడ ఇరు ప్రాంతాలను కలిపి మీ పేరు మీద, రాజన్న పేరు మీద ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన విడుదల చేసి సిరిసిల్ల వేములవాడ ప్రాంతాలను కలిపి రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము శ్రీ రాజరాజేశ్వర స్వామి గారిని ఇక్కడి నుండి ఏది అంబేద్కర్ చౌక్ నుండి అక్కడ దేవస్థానం వేములవాడ దాకా వెళ్ళి అక్కడ మేము మొక్కు చెల్లించుకొని ప్రకటించినందుకు కేసీఆర్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మొక్కు వేములవాడ జిల్లా ప్రకటించినప్పుడు పాదయాత్ర చేసినాం. ప్రకటించిన తర్వాత కూడా వేములవాడ పాదయాత్ర వెళ్తున్నాం అందరం కలిసి, జేఏసీ వాళ్ళం అందరం కలిసి, కుల సంఘాలు అందరికీ కృతజ్ఞతలు. మహాపాదయాత్ర శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆ యొక్క ముఖ్యమంత్రి కల్లో కనబడి మరి సిరిసిల్ల జిల్లాను ప్రకటించాలని ఆనాడు ఏదైతే పాదయాత్ర చేసినామో అదే మొక్కుబడిగా ఈరోజు సిరిసిల్ల జిల్లాను ప్రకటించిన ముఖ్యమంత్రి గారి కరుణతో మరి యొక్క రాజరాజేశ్వర స్వామి గారి ఆశీర్వాదాలు తీసుకునేందుకు, ఆయన మొక్కు చెల్లించుకునేందుకు ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా సాధించుకున్నందుకు మేము రాజరాజేశ్వర స్వామి వేములవాడ దర్శనానికి అయితే పాదయాత్రకై బయలుదేరినాం. కావున సిరిసిల్ల జిల్లా కోసం పోరాడి జిల్లా సాధించుకున్నందుకు మొదటగా సిరిసిల్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ తోడ్పాటు లేనిదే జిల్లా సాధ్యం కాలేదు. ప్రజల తోడ్పాటు లేనిది జిల్లా సాధ్యం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. జిల్లా సాధనలో భాగంగానే ఆ రోజు మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారి మనసును కరిగించేలా చూడమని వేడుకోవడం జరిగింది. గత 50 రోజులుగా జిల్లా కోసం ఉద్యమం చేపట్టినాం. దానిలో భాగంగా మేము వేములవాడకు వెళ్ళి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. మా యొక్క జిల్లా మా ఆకాంక్ష నెరవేరితే మళ్ళీ పాదయాత్రగా వచ్చి మా యొక్క మొక్కు చెల్లించుకుంటామని చెప్పి మేము మొక్కుకున్నాం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు ముగిశాయి. ఈ రోజుతో 51వ రోజుకు చేరాయి. న్యాయవాదుల సంఘం మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా సాధన నిమిత్తం రిలే నిరాహార దీక్షలు
కొనసాగించడం జరిగింది. అయితే గత సోమవారం రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో సిరిసిల్ల జిల్లా ఆవశ్యకతను వివరించి ముఖ్యమంత్రి గారే స్వయంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయవలసిందిగా ఆ యొక్క సమీక్షా సమావేశంలో నిర్ణయించి మన జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం నిలపడం జరిగింది. అందువల్ల ఈ యొక్క 51 రోజుల నుండి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ ఈరోజు కేశవరావు గారి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి సిరిసిల్ల, గద్వాల, జనగామ, ఆసిఫాబాద్ 4 జిల్లాలపై తుది నివేదిక సమర్పించమని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు కేశవరావు గారు హై పవర్ కమిటీ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారికి ఈ 4 జిల్లాలపై 4 జిల్లాలో ఉండే భౌగోళికం, జనాభా, విస్తీర్ణం మరియు మండలాల సంఖ్యతో పూర్తి నివేదికను ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. ఆ యొక్క నివేదికను ఇప్పుడు మంత్రివర్గం మధ్యాహ్నం 2:30 నుండి ఇప్పటికీ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడే మాకు 5 నిమిషాల క్రితమే 21 జిల్లాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్టు మాకు వార్తలు వెలువడ్డాయి. కావున ఈరోజు 51వ రోజు మేము ఈ యొక్క న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించి మేము ఈరోజు విరమించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని అప్రూవల్ చేసిందంటే దానికి దాదాపుగా అధికారికంగా వెలువడినట్టే. అయితే గెజెట్ నోటిఫికేషన్ మాత్రం దసరా పండుగ రోజు 11వ తేదీ ఉదయం దాదాపు 10:41 నిమిషాలకు వెలువడబోతున్నది. అయినప్పటికీ మంత్రివర్గం నిర్ణయం తీసుకొని సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేస్తాకని నిర్ణయించిన పిదప మేము రిలే నిరాహార దీక్షను ఈ రోజుతో ముగుస్తున్నాం. మరియు ఈ యొక్క సిరిసిల్ల జిల్లా సాధన నిమిత్తం జరిగిన పోరాటంలో మొత్తం న్యాయవాదులు, అఖిలపక్షం మరియు 9 మండలాలు, సిరిసిల్ల పట్టణానికి, వేములవాడ పట్టణానికి సంబంధించిన సర్వజనులు, సబ్బండ వర్ణాలు మొత్తం ఒకటై ఈ యొక్క సిరిసిల్ల జిల్లా సాధనకు కృషి చేసి ప్రభుత్వం ఒక దశలో వెనుదిరిగే సమయంలో మా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి మొత్తం ప్రజలు సహకరించి ప్రజలు చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క ఉద్యమ రూపేణ ప్రభుత్వ దృష్టిని మళ్ళీ సిరిసిల్ల జిల్లా వైపు మరలించి ఈ యొక్క సిరిసిల్ల జిల్లా ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారే స్వయంగా తెప్పించుకొని ఫైనల్గా వారు ఈ యొక్క సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపి సిరిసిల్ల జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చుట నిమిత్తం మనం తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఎమ్మెల్యే గారైన ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రులు తారక రామారావు గారు మన ప్రజల ఆకాంక్షను మన్నించి మన 9 మండలాలకు మరో 4 మండలాలను సిరిసిల్ల రూరల్, వేములవాడ రూరల్, వీర్నపల్లి, రుద్రంగి 4 మండలాలను ఏర్పాటు చేసి 13 మండలాలతో మన యొక్క జిల్లాను ఏర్పాటు చేయుటకు సిఫార్సు చేసింది కేశవరావు గారి కమిటీ. ఆ యొక్క సిఫార్సును యథావిధంగా ఇప్పుడే జరిగిన మంత్రివర్గ సమావేశం ఈరోజు ఇప్పుడు 4:47 నిమిషాలకు ఆమోదించినట్లు మాకు ఇప్పుడే వార్తలు హైదరాబాద్ నుండి అందినాయి. అందువలన మేము రిలే నిరాహార దీక్షలను అధికారిక ప్రకటన వెలువడినందున మేము ఈరోజు విరమించడం జరిగింది. 12 మంది న్యాయవాదులపై అనేక కేసులు నమోదై 20 పౌరులు జైలు పాలై నిన్ననే ఒక లింగంపల్లి మధుకర్ అనే వ్యక్తి జైలు నుండి విడుదలై రాత్రి 8 గంటలకు ఇక్కడికి వచ్చేసిండు. ఇంకొక వ్యక్తి చొక్కాల రాములు అనే వారికి బెయిల్ రానందున మరొక 3 రోజులు సోమవారం రోజు బహుశా విడుదల కావచ్చు. అలాగే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మంత్రివర్యులు, మీరు మా యొక్క ఆకాంక్షను గమనించి మన్నించి సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసినందువలన మాపై మా యొక్క పౌరులు అంటే మీ యొక్క ఓటర్లు, మీ జిల్లా ప్రజలపై నమోదైన కేసులను ప్రభుత్వమే ఒక ప్రత్యేక జీవో ద్వారా వెంటనే బేషరతుగా ఉపసంహరించి మీ యొక్క సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో భాగస్వాములైన మీ యొక్క నియోజకవర్గ ఓటర్లను, ప్రజలను మీరే కాపాడుకోవాల్సిందిగా ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరం ద్వారా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన సందర్భంలో ఈ విషయం చర్చకొచ్చినప్పటికీ మీరు తలుచుకుంటే 24 గంటల్లో మొత్తం కేసులను ఉపసంహరింపజేయవచ్చు. కాబట్టి మేము న్యాయంగా కోర్టుల ద్వారా విరమింపజేయాలంటే కొద్దిగా సమయం తీసుకుంటుంది. అందువలన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మన యొక్క మంత్రివర్యులు గారు ఈ యొక్క కేసులను ఉపసంహరింపజేయవలసిందిగా ఈ యొక్క న్యాయవాదుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బతుకమ్మ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తెలిపారు. ఈరోజు మానేరు తీరంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుమన్ రావు, వైస్ చైర్మన్ తౌటి కనకయ్య, కౌన్సిలర్లు బుర్ర నారాయణ గౌడ్, దార్ల సందీప్, ఎల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టణ శివారులోని కార్గిల్ లేక్ లో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ రోజు కార్గిల్ లేక్ లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు సిరిసిల్ల మండల పుష్టిపల్లి రాజీవ్ నగర్ కు చెందిన శ్రీకాంత్ గా గుర్తించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.